బతకటం కంటే సావటం మంచిది. మా పొరుగు వారికి నేను అసహ్యుడనైతిని. మా చుట్టూనున్నవారు నన్ను నపహాసించి ఎగతాళి చేయుచున్నారు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు నన్ను అపహాస్యం చేయుచున్నారు. చిన్నప్పుడు నా తల్లి కూడా నన్ను లాలించి పాలించి పెంచింది. కానీ అమ్మ లేకపోతే ఒంటరితనమే మిగిలింది. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను. ఒంటరి గువ్వ వలె విలపించు సమయాన ఓదార్చువారే కనిపించలేరు. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నిలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్ము నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్ము నుంచి ఉన్నావు. ఇందుకు నా హృదయం బద్దలాయెను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవ్వరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. ఎవరు లేక ఒంటరినై, ప్రేమ లేని ఈ మాయలోకంలో ఏకాకిని, ఓటికొండ వంటి వాడినైతిని. చూపిన ప్రేమకు ప్రతిగా పగను, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. బంధువులే అభిమానించాల్సిన బడులు అవమానిస్తున్నాను. అమ్మ ఆకలి అంటే అన్నం పెట్టేది, కానీ అమ్మ లేకపోతే ఆకలి కూడా లేదు. అమ్మ అని పిలవడానికి అమ్మ లేదు, లేక నాన్న అని పెట్టడానికి నాన్న లేక ఒంటరిగా మిగిలిపోయా. నాకంటూ ఎవరూ లేరా? బాబు, నువ్వు ఒంటరివాడు కాదు. ధైర్యముగా ఉండుము. దేవుడు నీకు ఆశ్రయముగా, దుర్గముగా, కొండగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆయన తన వాక్కును పంపి నన్ను ధైర్యపరచెను. 27వ కీర్తన 10వ చరణం ఇలా చదివిస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను శారదీయును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం ఇలా చదివిస్తుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 3వ వాక్యం. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నువ్వే కదా లేఖనము తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం ఇలాగ చదివిస్తుంది. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రిని ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెల ఇందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. లేఖనములో మనం చూస్తే కీర్తన గ్రంథము 4వ కీర్తన 8వ చరణాన్ని మనం చదివినప్పుడు, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు.
యెషయా గ్రంథము 60 వచనం. వారిలో వాడైన వాడు ఏ మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును.